సత్యసాయి వాహినులు. మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. మౌలిక విశ్వాసము. శతాబ్దముల తరబడిగా అల్లాహు అక్బర్ నినాదములు మింటిని అంటినవి. ఏ క్షణము తన్ను మృత్యువెదుర్కొనునో భారతీయులైన వారు తప్ప మరెవ్వరూ ఎరుగరు. ఇట్టి ఘోరాపదల పాలైనదియు ఇట్టి దాస్యమనుభవించినదియు అగు దేశము ప్రపంచ చరిత్రయందు ఇంకేదీయూ లేదు. అయినను మనము ఇప్పటికిని ఇంచుమించు పూర్వకాలపు జాతిగానే ఉన్నాము. ఇంతేకాదు, ఇటీవల కానవచ్చు కొన్ని చిహ్నములను పట్టి మనము బలిష్ఠులమై ఉండుటే కాక విస్తరిల్లుటకు కూడా సంసిద్ధులమై ఉన్నామనియు స్పష్టమగుచున్నది. విస్తరిల్లుటే కాదు జీవచిహ్నము. నేడు భారతీయ సిద్ధాంతములు, భావములు భారతదేశ సరిహద్దుల లోపలనే అణిగియుండుటలేదు. మనకు ఇష్టమున్నను లేకున్నను అవి దేశాంతరములలోనికి చొచ్చి పరిక్రమించుచున్నవి. ఇతర దేశ వాంగ్మయములలోనికి వాని సారము దిగిపోవచ్చున్నది. అందు కొన్నిటిలో వారికి నిరంకుశాధికార పదవి కూడా చేపడుచున్నది. ఇందుకు కారణమేమనగా ప్రపంచాభ్యుదయ సమిష్టికి భారతదేశము తరవంతుగా అర్పించిన భాగము. ఈ దేశమున గల తత్వ పారమార్థిక జ్ఞానము తక్కువ దేశపు సమర్పణములన్నింటికన్నను మహోత్కృష్టము, మహోజ్వలము, మహోదాత్తము అయి ఉండుటే అని విదితమగుచున్నది. భారతీయుల పూర్వులు ఇతర విషయములు కూడా పరీక్షించిరి. ఇతర జాతుల వలనే వీరు కూడా బాహ్య ప్రకృతియందు గల రహస్యములను భేదించి బహిరంగపరుపజూచిరి. ఈ అద్భుత జాతి యొక్క మహత్తర బుద్ధి వైభవము ప్రపంచమిప్పటికీ కలలోనైనా ఊహింపజాలనట్టి విచిత్ర ఫలములను ఆ మార్గమున సాధించియుండును. ఆ నిర్వికారుని మనకెరుకపరుచున్నదే విద్యలన్నింటిలో ఉత్తమమైనదని వేదములలో ఘంటాఘోషముగా ప్రకటింపబడిన విషయమందు వారు ప్రవేశించిరి. ఎప్పుడునూ మార్పు చెందుతూ అదృశ్యమగుచుండు ప్రకృతి యొక్క తత్వమును తెలుపు శాస్త్రము శ్రేష్టమైనదిగా ఉండవచ్చును. కాని ఎవడు మార్పులకతీతుడో, ఎవడు నిరతిశయానంద స్వరూపుడో, ఎవనియందు మాత్రమే శాంతి సుస్థిర నివాసము చేయుచుండునో, ఎవనియందు మాత్రమే జీవము అనంతమో ఆ పరాత్పరుని తత్వము తెలుపు శాస్త్రము సర్వాతిశయముగు మహోత్కృష్ట శాస్త్రమని భారతీయ పూర్వుల బోధ. ప్రకృతి తత్వ శాస్త్ర రహస్యములు మనకు అన్న వస్త్రములను మాత్రమే సమకూర్చగలవు. ఇతరులను నోడించి పరిపాలించు మార్గములు నేర్పునవియు, బలహీనులను అణగద్రొక్కినవరియు, అణగద్రొక్కివియు, అణగద్రొక్కునవియు, బలవంతులకు బోధింపనట్టివియు అగు భౌతిక శాస్త్ర రహస్యములను వారు కోరినచో అవలీలగా కనుగొనియుండగలరు. కాని భగవదనుగ్రహం చేత భారతీయులు వెంటనే రెండవ పక్షమును గైకొని అది మన జాతికి విశిష్ట లక్షణము కాదని గ్రహించిరి. ఇది ఏ భారతీయుల జాతికి వన్ని తెచ్చినది. భారతీయులలో గల ఈ విశేషము ఇతరులు స్పృశించుటకు కూడా అలవి కానిది. ప్రహ్లాదుని వలె అగ్ని జ్వాలల నుండి చెక్కుచెదరక బయటికి వడలిది. పరమార్థ దృష్టి లేని భారతీయులను భారతీయులుగా పరిగణింపరైరి. ఆనాటి నిజ భారతీయులు ఇతర దేశములందు మానవుని దృష్టిలో మార్గదర్శకులు. రాజకీయ విషయములకై నిలిచి
ఒక స్వల్పాంశము ఆధ్యాత్మిక భావముల మీద కరుగవచ్చును. కాని భారతదేశమున పారమార్థిక జీవితమును నడుపుటే ప్రప్రథమ కర్తవ్యము. ఆ పైన ఇంకేమైనా అవకాశము లభించినచో తమకు గల పారమార్థిక శక్తులన్నింటినీ తాము వెదికి సేకరించుట అత్యావశ్యకమని గ్రహించిరి. ప్రాచీన కాలమున ఇదే జరిగెను. భారతీయ పారమార్థిక తత్వమును జాతి సమైక్యమనగా చెల్లా చెదురై పడియుండ పారమార్థిక భావములన్నింటినీ ప్రోగు చేయుట అనియే అర్థము. భారతీయ పారమార్థిక తత్వమున జాతి సమైక్యమనగా చెల్లా చెదురై పడియుండు పారమార్థిక భావములన్నింటినీ పోగు చేయుట అనియే అర్థము. భారతదేశమున జాతి అను మాటకు ఒకే పారమార్థిక రాగమునకు తాళ రూపముననొకటిగా స్పందించు హృదయములు గల వారి యొక్క కూడిక అనియే అర్థము. ఈ మతమునకు ఆధారభూతములకు సూత్రములు ఆకాశముల వలె విశాలమును ప్రకృతి వలె శాశ్వతములుగా అయినవి. ఆ సూత్రములకెంతో సూక్ష్మరూప వివరణము కల్పింపబడినను సూత్రములలో గల వైశాల్యము వలన మతశాఖలెన్నియో వాని ఆధారముపై ఉత్పన్నమగుట సహజమే కదా. కావున ఇచట శాఖా సంప్రదాయ బృందము నుండియే తీరవలెను. దాని శాఖ సంప్రదాయ వైరములు మాత్రము ఉండనవసరము లేదు. శాఖా వైరము చే దేశమునకు శ్రేయస్సు చేకూరతు గాని శాఖా బృందములుండనది లోకము పురోగమింపజాలదు. లోకమును గల అనంత శక్తి రాశినంతటినీ ఒక స్వల్ప మానవ బృందము పరిపాలింపజాలదు. కార్యనిర్వహణము సమర్థముగా నుండుట కొరకు కార్య విభజనమునర్చి ఒక్కొక్క భాగము ఒక్కొక్కరికి వశపరుచుట ఆవశ్యకమని బోధించెను. కావుననే ఈ శాఖా విభజన మునర్పబడిననియు మనకిప్పుడు స్పష్టమగుచున్నది. పారమార్థిక శక్తుల ప్రయోగము కొరకు శాఖలుండుగాక కాని మనము కలహింపనవసరమేమి? ఈ భిన్నత అంతయు పైకి కనిపించున్నదే కాని యథార్థము కాదనియు వాని అన్నిటిలో దూరి వానినొక్కటిగా గూర్చు మనోహర సామరస్య సూత్రమొకటి కలదనియు శాస్త్రములు ప్రకటించెను. అదే ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే, ప్రాజ్ఞులు అనేకములుగా వర్ణింతురు అని మన ప్రాచీన గ్రంథములు పలికెను. కాన మొదటి నుండియు సర్వమతములచే గౌరవింపబడిన మతము భారతీయుల మతము. శాఖా వైరమున్నచో అవి ఒకదాని ఎడనొకటి అసూయాద్వేషములు గలిగియున్నచో ఆ తండ్రుల సంతతి వారమని చెప్పుకొనుట మనకిది అవమానకరణము. మనము ఏ సంప్రదాయ సిద్ధ వేదాంత మతావలంబులమైనను ఆధునిక వేదాంత మతావలంబులమైనను అందరము అంగీకరించు మహోదార సూత్రములు కొన్ని కలవు. హిందూ నామం ధరించు వారందరూ ఆ సూత్రములను విశ్వసింతురుగాక. ప్రతివాడు ఒకే భావమునకే కట్టుబడి ఉండవలనను నియమము భారతీయులకు లేదు. ప్రతి వానిని మన వ్యాఖ్యానమునే అంగీకరింపుమని, మన పద్ధతులనే అనుసరించి జీవించమని బలాత్కారపరచుట మహాపాపమని భారతీయ పరమార్థము. ఇందు ప్రప్రథమ సూత్రము వేదములు సనాతన ధర్మమును బోధించును. ఈ పవిత్ర వాంగ్మయము ప్రకృతితో పాటు అనాది సిద్ధమై ఆద్యంతరహితమై వెలియుచున్నదనియు తత్సాన్నిధ్యమున మత విషయక పరిశ్రమములు అంతముందు తీరవలననియు మనము విశ్వసించక తప్పదు. పరమార్థిక భావ భేద విషయమున తుది పరిష్కారము ఇందే లభించుననియు మనము అందరము అంగీకరించే విషయము. వేదములుగా పరిగణింపవలసినది వేనిని అని విషయమును మన దృక్పథములు భిన్నములై ఉండవచ్చును. నీవు బోధించు ఈశ్వరుడు ఎట్టివాడైనను కానిమ్ము, అది అప్రధానము. ఆ భేదభావముల గూర్చి మనకు వివాదము వలదు. ఈశ్వరుని బోధించితిరేని అదియే చాలును. ఆ భావములో ఒకటి మరొకదానికంటే మంచిదిగా ఉండవచ్చును గాని అందేదియును చెడ్డది కాదని ఎరుగవలెను. ఒకటి యోగ్యము, ఒకటి యోగ్యతరము, మరొకటి యోగ్యతమము కావచ్చును. కాని అయోగ్యమనున్నది భారతీయ పరమార్థమునందు లేదు. కావున మనకిష్టముకు ఏ రూపములలోనైనను సరే ఈశ్వర రూపమును బోధించువారందరినీ ఈశ్వరుడు అనుగ్రహించుగాక. ఈ విషయము ఎంత అధికముగా జరిగినా మనకంత శ్రేయస్కరము. ఆ భావము ఈశ్వర భావమునకు సంబంధించిన భావమై ఉండాలి. దానికి శుష్క దరిద్రుడు, ధనాధికారి అను భేదం లేదు. ఈ భావమును కూడా భారతీయ బిడ్డలకు బోధించవలెను. ఆ బిడ్డలు ఈ భావమునందే పెరగవలెను.
ఈ జగత్తు కొన్ని వేల సంవత్సరముల క్రిందటనే కల్పింపబడిననియు ఎప్పుడో ఒకనాడిది శాశ్వతముగా అంతరించుననియు ఇతర దేశీయులు జాతులు విశ్వసించినట్లు భారతీయులు విశ్వసించరు. జీవాత్మయును జగత్తును శూన్యము నుండి పుట్టింపబడిననియు భారతీయులు అంగీకరించరు. ప్రకృతి ఆద్యంతరహితమైనది, కాని నియమిత కాల పరిమాణ విధేయమై ఈ బాహ్య ప్రపంచపు స్థూల పదార్థమే తన పూర్వపు సూక్ష్మ తరాకృతి నుండి ఆ స్థితియందు కొంతకాలం నిలిచియుండి మరల ప్రక్షిప్తమై ప్రకృతి అనంత నానాత్మకముగా గోచరింపనారంభించును. ఒక శాఖవారు ఒక వేద భాగమును తక్కిన వారికన్నా పవిత్రతరముగా నెన్నుకొనవచ్చును. కాని వేద విధానమునకు మనమెల్లరమును సమానాధికారము గల సోదరులమనియు మనకు నేడుగల శ్రేయస్కరమును పావనమును పరిశుద్ధమును అగునదంతయు ఈ అద్భుత ప్రాచీన సనాతన గ్రంథములలో ఉండియే ప్రాప్తించినదనియు పలుకునంత కాలము ఈ స్వల్ప భేదములు మనల్నేమి చేయగలవు? కావున వీటిని మనము విశ్వసించి ఈ సూత్రము దేశములో సర్వదిగంత పరివ్యాప్తముగునట్లు ప్రకటింపవలెను. ఈ జగత్తును ఎవడు సృష్టించెనో, ఎవడు కాపాడెనో, ఎవరిలోనికిది నియమిత కాల పరిణామానుసారముగా లభించునో, మరలా కొంతకాలమునకు ఈ అద్భుత జగద్రూపమును గోచరించుచుండునో ఆ ఈశ్వరుని తెలుపునది వేదము. ఈశ్వరుడు ఎట్టివాడు అను విషయమున మనకు భావభేదములుండవచ్చు. కేవలం మానవ లక్షణోపేతుడగు ఈశ్వరుని ఒకడు నమ్మవచ్చును, మరొకడు మానవ లక్షణ రహితుడయ్యను మూర్తిమత్వము గల ఈశ్వరుని నమ్మవచ్చును, ఇంకొకడు కేవల నిరాకారుడకు ఈశ్వరుని నమ్మవచ్చును. వీరందరి భావములకును వేదములోనే ప్రమాణము లభించవచ్చును. ఇట్టి భేదభావములున్నను మనకెల్లరుకును ఈశ్వర విశ్వాసమున్నది. అనగా ఒక అత్యద్భుత ఆద్యంతములు లేని శక్తి కలదనియు, సర్వము అందే నిలిచియున్నదనియు, చివరకు అన్నియు సర్వము అందులోనే మరల చేరవలననియు విశ్వసించని వాడు భారతీయుడు కాడు, హిందూ నామమునకు అర్హుడు కాడు.